జై శ్రీరామ్. అలాగే నేను ముందు వీడియోలో చెప్పినట్టు అశుభ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా ఏవో ఒక స్నాక్స్ మొదటి 2-3 రోజులంటే వాళ్ళకు ఉపయోగపడతాయి. తర్వాత కూడా ఏదో ఇట్లా పొట్లాలు నింపి అవన్నీ వాళ్ళు వచ్చిన వాళ్ళు తినరు. వాళ్ళకి ఎంతో పట్టింపులు ఉండొచ్చు, వాళ్ళకి పెడితే తినరు. తర్వాత ఏం చేసుకుంటారు? అవన్నీ పడేయటమే కదా. అందుకని వాళ్ళ చేతుల్లో ఏ ఒక డబ్బులు పెట్టేసి రండి, వాళ్ళకు ఉపయోగపడతాయి అందరికీ. అంతేగాని ఈ స్నాక్స్తోని నింపకండి. కొన్ని ఫార్మాలిటీస్తో అత్తగారు ఇలా ఇవ్వాలి అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి తప్పదు. అవి ఏవో టిఫిన్స్ కార్యక్రమాలు ఆ రోజు ఇచ్చే టిఫిన్లతోని ఇచ్చుకోవచ్చు, కానీ పొట్లాలు ఇవ్వాలని ఆ స్నాక్స్తోని నింపకండి వాళ్ళ ఇల్లుని. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళకి మిగతా కార్యక్రమాలకి ఎంతో ఉపయోగపడతాయి. ఈరోజు ఏ కార్యక్రమం పెట్టుకున్నా డబ్బుతోనే కూడుకుంటుంది. అందుకని దయచేసి మీరు సహకరిస్తారని ఆశిస్తున్నా. అంతేకాకుండా ఒక మొదటి రోజు పోయి వస్తే నాకు తెలిసి ఎప్పుడు పోయినా తప్పు లేదు. మంగళవారాలని శుక్రవారాలని అప్పుడు అలా పోతే వాళ్ళకి మనం ఎందుకు పోతున్నాం? వాళ్ళకి ఓదార్పుగా ఉంటూ కనీసం మనం ఉన్న అర్ధగంట వాళ్ళకి ఆ బాధలో నుంచి బయటపడేసి ఏవో 4 మాటలు మంచి మాటలు చెప్పేసి వద్దాం. మొదటి రోజు పోయి వస్తే నాకు తెలిసినంత వరకు ఎప్పుడు పోయినా తప్పే లేదు.